హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పీతల కూర ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 kg క్రాబ్స్ తీసుకున్నాను. పెరుగు పసుపుతో క్లీన్ చేసుకున్నాను, ఏమీ స్మెల్ లేకుండా. అలా చేస్తే స్మెల్ ఏమీ ఉండదు. చిన్న కాళ్ళను మాత్రం తీసుకోకండి, ఎందుకంటే గ్రేవీలో వేస్తే అవి అంత టేస్ట్గా ఉండవు. పెద్ద కాళ్ళను మాత్రం తీసుకోండి, గ్రేవీలో వేస్తే టేస్ట్ బాగుంటాయి. 3 టమాటో, 4 ఆనియన్స్, చిల్లీస్, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చింతపండు రసం, ఉప్పు. ఇక్కడ నేను జార్ తీసుకున్నాను. జార్లో కొత్తిమీర, టమాటో, ఆనియన్ వేసుకున్నాను. అలానే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కూరకు సరిపోయే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దాంట్లో చెక్క, బిర్యానీ పువ్వు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అలానే చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి. మనం మెత్తగా నూరు పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, చిల్లీ పేస్ట్ని వేసుకొని వాసన పోయేదాకా వేపుకోవాలి. అది పచ్చి వాసన పోకపోతే కూర అంతా చేదు చేదుగా ఏదో రకంగా ఉంటుంది. కనుక పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే ఆ పచ్చివాసన మొత్తం పోతుంది. మనం 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మొత్తం వేగినట్టు మనకి తెలుస్తుంది. ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది మొత్తం వేగిన తర్వాత. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత బాగా గరిటతో అంతా కలిసేటట్టు తిప్పి పచ్చివాసన పోయేదాకా దాన్ని కూడా మనం వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆ క్రాబ్స్ని ఆ మిశ్రమంలో వేయాలి. తర్వాత దానిలో రుచికి సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో కారం ఉంటేనే బాగుంటుంది. ధనియా పొడి, గరం మసాలా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం అన్నిటినీ కలిసేటట్టు ఒకసారి అంతా మిశ్రమాన్ని కలుపుకున్నాము. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉంచండి. 1 నిమిషం అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఆ కూరలో వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి తిప్పుకోండి. ఉప్పు, కారం ఏమైనా తగ్గినా ఇప్పుడే చూసుకోండి. ఏమన్నా తక్కువైతే వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అది ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కూర అయిపోయినట్టు అర్థం.
లాస్ట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, గుమగుమలాడే పీతల కూర రెడీ. వేడి అన్నంలో కూర వేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని హ్యాపీగా తినండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.